హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో నోరూరించే గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇలాగా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ గోంగూర పచ్చడి రుచి. ఇక లేట్ చేయకుండా ఈ గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ గోంగూరనైతే ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. మీడియం సైజు అయితే 2 కట్టల వరకు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ గట్టిగా మనం చేత్తో పట్టుకుంటే ఒక 2 గుప్పెళ్ళ వరకు అయితే గోంగూర ఉంటుంది. ఈ గోంగూరనైతే చాలా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసేసుకొని ఒక 4-5 సార్లన్నా నీట్గా క్లీన్ చేసుకోండి. మనకి ఈ గోంగూరలో ఇసుక అనేది ఎక్కువ వస్తుంది. సో ఇసుక అంతా క్లీన్ అయ్యే విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక గరిటె వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక పావు టీ స్పూను మెంతులు. ఈ మెంతులను అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని అవి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఏమాత్రం వేగకపోయినా కూడా మనకి ఈ పచ్చడి అనేది కొంచెం చేదొస్తుంది. మెంతులు వేగిన తర్వాత ఇలాగ 1 టీ స్పూన్ వరకు అయితే పల్లీలు వేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు ఉంటే లాస్ట్లో వేసేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే ఇందులో ఒక 15 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో మనము పచ్చిమిర్చి కూడా వేస్తామండి. సో 15 వరకు అయితే ఎండుమిర్చి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పప్పులన్నీ కూడా చక్కగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ రాకుండా ఓన్లీ పప్పులు ఎండుమిర్చి వరకు అయితే తీసుకొని ప్లేట్లోకి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి మరికొన్ని పచ్చిమిర్చీలు కూడా వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి స్కిప్ చేయొచ్చండి. దానికి బదులు ఎండుమిర్చి కొన్ని వేసుకోండి. ఒక టమాటో కూడా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు అలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఈ గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా ఆయిల్లో కొంచెం వేగేదాకా ఇలాగ 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 టీ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. జస్ట్ 1 టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలాగ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్యలో ఇలాగ మూత తీసి కలుపుకుంటూ మనకి గోంగూర కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఆల్రెడీ వేసిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా గోంగూర కూడా మనకి పట్టుకుంటే తెలుస్తుందండి, సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. అలాగే వాటర్ కూడా చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఇవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగ రోట్లోకి వేసేసుకొని ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ముందుగానే వేయించుకున్నాం కదా, వాటన్నిటిని కూడా వేసేసుకోండి రోట్లోకి. అలాగే కళ్ళుప్పు కూడా 1 టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసేసుకొని ఫస్ట్ ఈ పొడి మసాలాని ఈ విధంగా దంచేసుకోవాలి. కావాలంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చండి. మిక్సీలో కూడా సేమ్ ఇదే పద్ధతిలో చక్కగా ఫస్ట్ వీటిని వరకు వేసేసుకొని చక్కగా పొడైన తర్వాత అప్పుడు ఇందులోకి ఒక 7-8 వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. డైరెక్ట్గా నేను పట్టుతోనే వేసేసుకున్నానండి. ఇలా గరిటెతోటి కలుపుకుంటూ చక్కగా మెత్తగా దంచేసుకొని లాస్ట్లో ఈ విధంగా మనకి టమాటో గోంగూర ఉంది కదా ఉడికించుకున్న దాన్ని కూడా వేసేసుకోండి. మిక్సీలో వేసేటప్పుడు మాత్రం జస్ట్ ఒక్క పల్స్ ఇవ్వండి, లేదంటే మరీ గ్రైండ్ అయిపోయినట్లుగా సాఫ్ట్గా అయిపోతుంది. మనకి ఈ పచ్చడి కొంచెం మెదిగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయనైతే ఈ విధంగా పచ్చిదేనండి, మనకి ఈ పచ్చి ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడిలోకి. అక్కడక్కడ ఈ ఉల్లిపాయ ముక్క తగులుతూ రుచి చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఈ గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి ఇలా దంచుకున్న ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలాగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు దీనికైతే మనము తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం అయితే స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకోండి. అందులోకి ఒక 2 గరిటెల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని అవి చుట్టుపట్లాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు. ఈ పోపు దినుసులు బాగా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4-5 వరకు అయితే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి.
ఇలాగ ఎండుమిర్చి వేసిన తర్వాత ఒకసారి ఈ పోపును బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలాగ వెల్లుల్లి రెబ్బలు పోపులో వేసుకోవటం వల్ల. అది కూడా మీరు కంపల్సరీగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోండి. లాస్ట్లో కొంచెము ఈ విధంగా ఇంగువ పొడి వేసుకోవాలి. ఇలా ఇంగువ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రోట్లో దంచి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడి ఉంది కదా, ఈ గోంగూర పచ్చడి మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఈ విధంగా చక్కగా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి అయితే. అలాగే కొంచెం ఆయిల్ కూడా దీనికి ఎక్కువే పడుతుందండి, మీరు చూసి వేసుకోండి. ఆయిల్ అనేది చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే ఇది మనకి అప్పటికప్పుడు తినటానికేనండి, నిల్వ పచ్చడి అయితే కాదు. ఇందులో మనం ఉల్లిపాయ వేస్తాం కదా, సో మనకి 1 or 2 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇది అన్నంతో పాటు బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి రెడీ అయింది. ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక టేస్టీ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.